హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆమ్లా గ్రీన్ మిర్చితో పికిల్ ప్రాసెస్. ఆమ్లా ఒక కిలో తీసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ మిర్చి 400 గ్రామ్ తీసుకున్నాను. అవి కూడా శుభ్రంగా వాష్ చేసి అన్నీ సన్న పీసెస్లోకి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆమ్లాలు ఉడకబెట్టలేదు, ఫ్రై చేయలేదు, పచ్చిగానే పికిల్ని రెడీ చేస్తున్నాను. అన్నీ సన్న సన్న పీసెస్లో మనకు ఆమ్లాలోకి మీద గీతలు ఉంటాయి, ఆ సైజ్ పీసెస్లని కట్ చేసుకుంటున్నాను. అన్నీ పీసెస్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా మనకు సీడ్స్కి కొంచెం ఆమ్లా తగిలి ఉంటుంది కాబట్టి అది కూడా శుభ్రంగా కట్ చేసేసుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో ఆమ్లాలన్నీ ఈ పీసెస్లోకి కట్ చేసుకోవాలి. గ్రీన్ మిర్చి, ఆమ్లా అన్నీ సన్న పీసెస్లోకి కట్ చేసేసుకున్నాము. గ్రీన్ మిర్చి కూడా సన్నగా పీసెస్లాగా కట్ చేసుకున్నాను. ఆమ్లాలన్నీ కట్ చేసుకున్నాము, పక్కకు పెట్టేసి ఖాళీ బౌల్ తీసుకొని ఒక ఖాళీ బౌల్లోకి అన్నీ వేసుకోవాలి. ఒక కిలో ఆమ్లాకి 400 గ్రామ్ గ్రీన్ మిర్చిని కట్ చేసి వేసుకున్నాను. మీరు స్పైసీ తక్కువగా కావాలంటే గ్రీన్ మిర్చిని తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ మిర్చి కూడా కొంచెం వాడతాను. గార్లిక్ ఒక 5 గడ్డల వరకు పీల్ రిమూవ్ చేసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను గార్లిక్ని. స్పూన్ 1.5 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలని వేసుకుంటున్నాను. టర్మరిక్ 1/2 టీ స్పూన్, సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. ఇక్కడ నేను 5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మనకు తక్కువ పడితే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. బాగా ఆమ్లా పీసెస్కి పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 కప్ తీసుకున్నాను. పూర్తిగా 1/2 కప్ వేయను, కొంచెం మిగిలిస్తాను. మెంతుల ఆవాల పౌడర్ ఇది 4 టీ స్పూన్ ఆవాలు, 3 టీ స్పూన్ మెంతులు ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. అన్నీ 5 టీ స్పూన్ వేసుకున్నాను పౌడర్ని. పికిల్లో వేసి
అంతా బాగా కలపాలి. మేము డైరెక్ట్గా ఆవాలు, మెంతులు, ఆమ్లా, గ్రీన్ మిర్చి మనం హెల్త్కు కూడా చాలా మంచిది. మనకు రోటీతో పాటైనా రైస్తో పాటైనా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ జ్యూస్ 4 లెమన్ తీసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నాను. మనకు తక్కువ అనిపిస్తే ఇంకా 2 లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ పూర్తిగా వేయలేదు, హాఫ్ వరకు వేసుకున్నాను, మిగిలిచ్చాను. పావు భాగమే వేశాను, హాఫ్ కప్పులో. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడిగా కాగబెట్టి చల్లగా చేసి వేస్తున్నాను. ఈ కప్పుతో 1.5 కప్ వేసుకున్నా. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను ఇంతవరకు 1.5 కప్ వరకు ఆపేసాను. ఆయిల్ వేసినాక అంత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాము. మనము ఇంకా 3 to 4 డేస్ వరకు మనము పక్కన పెట్టేయాలి. కొంచెం మగ్గినాక మళ్ళీ అప్పుడు మిక్స్ చేసి మనము ఒక జార్లో ఏదో ఒక దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మొత్తం మిక్స్ చేసుకున్నాము. మూత పెట్టి పక్కన పెట్టేస్తా. 4 డేస్ తర్వాత మనకు ఆయిల్ కూడా లైట్గా పైకి వచ్చినది. ఆమ్లా కూడా, గ్రీన్ మిర్చి కూడా కలర్ కొంచెం చేంజ్ అయినది. పర్ఫెక్ట్గా పికిల్ రెడీ అయినది. మనం ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రైస్తో పాటైనా రోటీతో పాటైనా మనం ఇప్పుడు తినవచ్చు. మనకు ఈ ఆమ్లా పికిల్ స్టోర్ చేసి 5 months వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం డైరెక్ట్గా మెంతులు అవి అన్నీ వేసాము కాబట్టి మనకు హెల్త్కు కూడా చాలా మంచిది ఆమ్లా పికిల్. స్పైసీగా గ్రీన్ మిర్చి ఆమ్లా పికిల్ పర్ఫెక్ట్గా రెడీ.